హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేసే చేప ప్రసాదం కార్యక్రమం ఇవాళ రాత్రి వరకు జరగనుంది. క్యూ లైన్ లో నుంచున్న భక్తులకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేశారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, అవసరమైన మందులు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా క్యూ లైన్ల మధ్యలో అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు వీలుగా సిపిఆర్ బృందాల్ని అందుబాటులో ఉంచారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఈ రోజు రాత్రి వరకు ఈ పంపిణీ జరగబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, సుమారు రాత్రి 9 గంటలకు ప్రారంభమైనటువంటి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం రాత్రి అంతా అదేవిధంగా జరుగుతుంది. నిన్న నుంచి చాలామంది క్యూ లైన్లో వేచి ఉన్నారు. ప్రధానంగా నిన్న ఉదయమే ప్రారంభమవుతుందని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాత్రి ప్రారంభం కావడంతో కొంత ఇబ్బందులు పడ్డారు తప్ప మిగతా అంతా కూడా కార్యక్రమం అంతా సజావుగా జరుగుతుంది. మనం ఇప్పుడు చూడొచ్చు, ఇంకా చేప మందు పంపిణీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్లు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో చాలా మంది యువకులు ఉన్నారు, అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు పెద్ద మొత్తంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ప్రధానంగా ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి యూపీ కానీ, మధ్యప్రదేశ్, ఒరిస్సా, అదేవిధంగా మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి చర్యలను ఒక సైడ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలు తీసుకుంటున్నాయి. అయితే మనం చూస్తే చాలా ఎక్కువగా రద్దీ ఉండడం కారణంగా పోలీసులు కూడా దగ్గరుండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అదేవిధంగా తొక్కిసలాట జరగకుండా పబ్లిక్ శాంతియుతంగా ముందుకెళ్లేందుకోసం పోలీస్ వ్యవస్థ ఒక సైడ్ పనిచేస్తుండగా ఈ వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళకి వచ్చినటువంటి వాళ్లకు వచ్చినట్టుగా చేప ప్రసాదం పంపిణీ చేసి ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఆ కొరమీను పిల్లలు కొంత పెద్దగా ఉండేటువంటి సందర్భంలో చిన్నపిల్లలు వాళ్ళు కొంత మంది ఇబ్బందులు పడుతున్నారు, కానీ మిగతా అంతా కూడా చాలా స్మూత్గా మూవ్ అవుతుంది. ఎక్కడికక్కడ బ్యారక్లు ఏర్పాటు చేసి ఇక్కడ రద్దీ క్లియర్ అయిన తర్వాత బయట వెనకాల వైపు ఉండేటువంటి వాళ్ళని వదులుతున్నారు. ఒక 500 నుంచి 1000 మంది వరకు ఒక్కొక్కసారి ముందుకు వదులుతూ వస్తున్నారు. కాబట్టి ఎక్కడ తోపులాట కానీ మిగతా ఇబ్బందులు కానీ లేకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం అయితే చూడొచ్చు. అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం ఇప్పటి వరకు 45,000 మందికి వరకు 40 నుంచి 45,000 మంది వరకు టోకెన్లను ఇష్యూ చేశారు. అయితే మత్స్యశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు చేప పిల్లలన్నింటినీ కూడా సిద్ధం చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాత్రి 9 గంటల వరకు కూడా ఇదే విధమైనటువంటి పద్ధతిలో చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం తర్వాత కొంచెం రద్దీ తగ్గేటువంటి అవకాశం ఉంది. నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళు ఉదయమే, అంటే రాత్రి ఈరోజు ఉదయం వాళ్ళు కంప్లీట్ అయిపోతే ఇప్పటి నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా రాత్రి వరకు చేప ప్రసాదాన్ని స్వీకరించడానికి అవకాశం ఏర్పడుతుంది అనేది నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తంగా చూసినప్పుడు గత ఏడాది 1,20,000 మంది వరకు వచ్చినట్టుగా అంచనా వేస్తున్నటువంటి అధికారులు ఈసారి 1,00,000 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా మాత్రం అన్ని చేప పిల్లలను కానీ మిగతా మెటీరియల్, మిగతా అంశాన్ని అన్నింటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ రాముడు. అంటే రాముడు, చేప ప్రసాదం పంపిణీ రాత్రి 9 గంటల నుంచి మొదలైంది నిన్న రాత్రి, అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే ఎంత మంది వచ్చే అవకాశం ఉంది? మొత్తం ఓవరాల్ గా ఎంత మందికి చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు అక్కడ ఏర్పాట్లు జరిగాయి? ఏం చెబుతున్నారు అక్కడ ఉన్న నిర్వాహకులు? అంటే 1,00,000 నుంచి 1,20,000 మంది వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేప ప్రసాదం పంపిణీ చేసేందుకోసం అయితే ఏర్పాట్లు చేశారు. ఆ విధంగా కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రానికే మత్స్యశాఖ సిబ్బంది, మత్స్యశాఖ అధికారులు దాదాపు 75,000 చేప పిల్లలను సిద్ధం చేశారు. ఒకవేళ అవసరమైతే ఇంకొక 50,000 చేప పిల్లల్ని కూడా అందుబాటులో ఉంచేందుకోసం వాటన్నిటిని సిద్ధం చేసుకొని ఉంచారు. అంటే ఇక్కడ అవసరాన్ని బట్టి వాటన్నింటినీ కూడా పంపిణీ చేసేందుకోసం అవసరమైనటువంటి చర్యలను అయితే అధికారులు ఒకవైపు తీసుకున్నారు.
ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా రాత్రి 9 గంటల వరకు ఇది కొనసాగేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి చేప ప్రసాదాన్ని పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు ఆ విధంగా మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికారులు చేప పిల్లల్ని అక్కడి నుంచి ఇస్తారు. వాళ్ళు ఆ తర్వాత ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికి ఆ కవర్లో వాటర్లోనే అదేవిధంగా ఆ చేప పిల్లల్ని కొరమీని చేప పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తారు. ఆ తర్వాత అందులో ఆ ప్రసాదాన్ని వాళ్ళ చేతుల్లో వాలంటీర్ల చేతుల్లో మనం చూడొచ్చు ఆ ప్రసాదం ఉంటుంది. ఆ ప్రసాదాన్ని వాళ్ళకు ఆ చేపకు పెట్టి దానిని ఒకేసారి వాళ్ళ నోట్లో వేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ లైన్ అంతా కూడా వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకుంటారు. మనం చూస్తే చిన్నపిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు చాలామంది ఎవరైతే ఆస్తమా రోగులు ఉంటారో, ఉబాస వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా తమకి జబ్బు నయమవుతుందన్నటువంటి నమ్మకంతో వాళ్ళందరూ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. అనేక రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా కర్ణాటక కానీ, మహారాష్ట్ర, ఒరిస్సా, యూపీ, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ఇలా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి పెద్ద మొత్తంలో వచ్చినటువంటి పబ్లిక్ అంతా కూడా చేప ప్రసాదం పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అయితే ఇబ్బంది ఉండదు. చెప్పండి సుమా. థ్యాంక్ యూ రాముడు.